వైసీపీ అధిష్టానం మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో తిరువూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధికైతే సీటు ఇవ్వకుండా పక్కన పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఇటీవలే టీడీపీ నుంచి కేసీఆర్ నానితో పాటు వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్కి అక్కడ ఇన్ఛార్జిగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధి ప్రస్తుతం మనతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గానికి కూడా దూరంగా ఉన్న నేపథ్యంలో మనతో మాట్లాడుతున్నారు. సార్, ఏంటి మీకు 2 సార్లు పోటీ చేశారు, గెలిచారు, ఇప్పుడు పక్కన పెట్టిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయం కూడా ముందే తెలిసినట్టుంది మీకు, మీరైతే కాన్స్టిట్యున్సీకి కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక 6 నెలల నుంచి కూడా నియోజకవర్గంలో ప్రజలు గమనించారు ఏదో జరుగుతుందని. నా దృష్టికి తెచ్చినప్పుడు కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. ఎందుకంటే అలాగే చెప్తారు, వాళ్ళ గురించి మనకు అనవసరం, మన పని మనం చేసుకెళ్ళాలి, మనకల్లా కూడా అధినాయకత్వం మనకి చూసుకుంటుంది, వీళ్ళు ఎవరితో కూడా పని లేదని కూడా చెప్తూ వచ్చేవాడిని. కానీ వాళ్ళు రోజు రోజుకు కూడా చెప్తూ ఉన్నవాళ్ళు ఏదో జరుగుతూ ఉందో, ఎవరినో వస్తూ ఉన్నారు, రకరకాల క్వశ్చన్ అడుగుతూ ఉన్నారని కూడా అంటూ ఉండేవాళ్ళు. సరే, అప్పుడు నేను కూడా పట్టించుకోలే. తర్వాత అర్థమైంది ఏంటంటే ఏదో ఒక ప్రణాళిక ప్రకారంగా మరి యొక్క నియోజకవర్గానికి ఏదో చేయలేని ఆలోచనలు ఉన్నట్టు నాకు అర్థమయ్యి నేను దాన్ని ముందే తెలుసుకుని ఒక డిసెంబర్ జనవరి 1 కూడా నేను వెళ్లకుండా దాన్ని గమనించి ఇంట్లోనే కూర్చున్నా, ఇక్కడే ఉన్నాను, పండగ కూడా వెళ్లకుండా. కానీ తర్వాత అర్థమైంది, ఎందుకంటే చూశారు మీరందరూ కూడా, ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక ఎంపీ పార్టీలో జాయిన్ చేసుకుంటాకి ఆ ఎంపీ పెట్టినటువంటి కండిషన్లో భాగంగానే తిరువూరు నియోజకవర్గ సీటు మీద పెట్టినటువంటి మరి షరతుల్లో భాగంగానే మరి నాకు ముందుగా ప్రణాళిక ప్రకారంగానే జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. అది తెలుసుకుని మరి సర్వేల రూపంలో 4-3 వ్యక్తుల పేరు మీద ఒక ఎమ్మెల్యే అక్కడ పనిచేస్తూ ఉంటే డైరెక్ట్గా రోజు 20-25 మందిని పంపించి సర్వే అని చెప్పించి ఆ పేరు మీద చెప్పాలని కూడా మరి ఎవరినైతే అడుగుతూ ఉన్నారో వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, మీరు ఇక్కడ బ్రహ్మాండంగా ఉందిగా మా ఎమ్మెల్యే గారు, వాళ్ళ పేరు మీరు ఎందుకు చెప్తున్నారు అన్నప్పుడు కూడా ఈ వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు వేరే సమాధానం చెప్పడం కూడా జరిగింది. దాన్ని గ్రహించుకున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే నేను అనుమానించానో అదే నిజమైనటువంటి సందర్భాల్లో మీరు గమనించండి. ఒకసారి పార్టీలో ఏం జరిగింది, పార్టీ విధేయుడుగా కష్టపడ్డాం, పనిచేసాం, మరి 2 సార్లు కూడా 14లో గెలిచాం, పార్టీని నమ్ముకుని పనిచేసుకుంటూ 19లో గెలిచాం, మరి విస్తరణలో మంత్రివర్గ విస్తరణలో ఇస్తామన్నారు, మరి ఇవ్వరాకపోయారు, అర్థం చేసుకున్నాను. అందరూ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టి పార్టీని మాట్లాడారు. మరి 2సారి కూడా ఇస్తామన్నారు, 2సారి కూడా ఇవ్వకపోయినప్పుడు కూడా నేను పార్టీ అధినాయకత్వం మీద విశ్వాసపాత్రుడిగా ఒక్క మాట మాట్లాడుకోకుండా కూడా మరి నేను ఆ రోజు కూడా నాకు చెప్పారు, నీకు 11-12 ఫోన్ చేస్తాం, మీరు రెడీగా ఉన్నానని కూడా మా యొక్క సాక్షి ఛానల్లో అన్ని ఛానళ్ళు కూడా నా ఇంటికి వచ్చి ఉన్నాయి, 7-8 ఛానళ్ళు ఇక్కడ ఉన్నాయి ఆ రోజున. అయినప్పుడు కూడా పార్టీని నమ్మి అధినాయకత్వం నమ్మి ఈసారి ఏదో ఒకటి చేస్తారులే, పార్టీ విజయుడిగా ఉండాలని నేను ఒక మాట కూడా మాట్లాడకుండా మా నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్త అందరూ కూడా మరి రకరకాల ఇబ్బంది పెడతాం, రకరకాల చేస్తామంటే నేనే ఫోన్ చేసి ఏమి చేయొద్దు, మరి మన పార్టీ విజయుడిగా ఉన్నాం, నమ్ముకున్నాం, ఏదో చేస్తామని చెప్పి ఆపినటువంటి సందర్భాల్లో ఉన్నాయి. ఏదో చేస్తా అనుకుంటే తీరా టికెట్ ఇవ్వాల్సి వచ్చే సమయానికి ఒక ప్రణాళిక ప్రకారంగా మరి ఒక ఎంపీ కోసం మరి ప్రణాళిక ప్రకారం చేసి మరి త్యాగం చేసినటువంటి నమ్ముకున్న పార్టీకి నమ్మినటువంటి వ్యక్తికి మరి ముందుగా ఆలోచనలు ఉంచుకుని మరి ఈ రోజున ఆ ఎంపీ చెప్పినట్టు కూడా జరిగిందని కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకు మార్చారు? మీ మీద ప్లాన్ చేశారంటారు, ఒక ముందుగానే ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఇదంతా జరిగింది అన్నారు, ఎంపీ కండిషన్ లో భాగంగానే ఇచ్చింది అన్నారు. అంటే మీ పార్టీలో వాళ్ళు కూడా మీ మీద కుట్ర చేశారు నుంచి కూడా ఈ భాగంలో పార్టీలో చేయమంటే వాళ్ళు తీసుకున్న షరతుల కోసం మరి యొక్క ఒప్పందంలో భాగంగానే జరిగిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఏదైనప్పుడు కూడా నా యొక్క రాజకీయ జీవితం చూస్తే మీ అందరూ కూడా నేను గ్రామ సర్పంచ్ కూడా మరి ఇదే గ్రామం ఒల్లూరుపాలెం తోటలూరు మండలం నుంచి కూడా పోటీ చేశాను. అప్పుడు టీడీపీ మంచి ఫామ్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ
ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ పోటీ చేసే వ్యక్తులు కూడా లేరు అప్పట్లో. నేను పోటీ చేసి మరి ఆ రోజున గెలిచాను. 2001లో సర్పంచ్గా పార్టీలకు అతీతంగా మరి వ్యక్తిగతంగా నాకు టీడీపీ వాళ్ళు కూడా ఓట్లేసి వ్యక్తిగా గెలిపించారు. మరి ఆ రోజు గెలవడం జరిగింది. మరి దానిలో భాగంగా 5 ఏళ్ళు నిండకుండానే మళ్ళీ జడ్పీటీసీ అవకాశం నాకు పైడిముక్కల మండలం ఏమని కూడా మా యొక్క ఎమ్మెల్యే ఉయ్యూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి గారు అడగడం జరిగింది. ఆ మండలంలో మరి నేను వెళ్ళినప్పుడు టీడీపీ కంచుకోట మండలం మీరు ఎట్ట గెలుస్తారని కూడా ఆ నియోజకవర్గ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు అడిగారు. అయినప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నా ముందు కూడా ఎవరు కూడా గెలవలేదు, జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ. మరి అలాంటి తరుణంలో నేను వెళ్ళి అక్కడ పోటీ చేసి ప్రజల సహకారంతో పార్టీలు అతీతంగా నాకు ఓట్లేసి 2300 మెజార్టీతో మరి 10 ఏళ్ళు ఉన్నటువంటి మెజార్టీని తొక్కుని అంటే సార్ ఇప్పుడు నేను గెలవడం కూడా జరిగింది. అదే ఇప్పుడు పార్థసారథి గారు కూడా టీడీపీలోకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో మీరు కూడా టీడీపీలోకి వెళ్ళబోతున్నారు, టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, లిస్ట్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళబోతున్నారు అనేది బయట జరుగుతున్న ప్రచారం. మీరు పామర్ టికెట్ మీరు స్వస్థలం అదే కాబట్టి అదే అడుగుతున్నారు అనేది కూడా ప్రచారం. ఏంటి టీడీపీలోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు వరకు కూడా అయితే ఈ విషయాన్ని 2 రోజుల్లో నేనే స్వయంగా చెప్తాను. అంటే మీద టీడీపీ నేతలు కూడా కొంతమంది టచ్లోకి వచ్చారు, సారథి గారు వీళ్ళు కూడా మాట్లాడారు, అందుకనే మీరు క్లారిటీ ఇవ్వబోతున్నారు 21వ తేదీన అని చెప్తున్నారు. 2 రోజులు అన్నీ కూడా క్లారిటీ వస్తుంది. పూర్తిగా నేనే చెప్తాను. మరి ఈ విషయంలో కూడా మీ అందరూ కూడా ఎందుకంటే వచ్చినందుకు ఈ యొక్క లిస్టు రిలీజ్ అయినందుకు కూడా మీరు అడిగిందని కూడా అన్ని కూడా చెప్పాను. నా బలం అన్ని యొక్క వర్ణాలు అన్ని పార్టీలు కలుపుకుని వెళ్ళే వ్యక్తిని కాబట్టి నాకు ఎక్కడైనా ప్రజలందరితో కూడా ఉంటాను. మరి ఏంటంటే నేను ఇంకోటి కూడా గమనించింది ఏంటంటే ఎవరైతే ఎదట పార్టీ వ్యక్తుల్ని అంటే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యక్తిగతంగా మేము దూషించలేదు ఎప్పుడు కూడా. దానిలో భాగంగానే కూడా కొన్ని అలాంటిది కూడా ఉందేమో వాళ్ళలో. నేనైతే అన్ని పార్టీలతో వ్యక్తిగతంగా సంబంధాలు మీటింగ్ చేస్తా ఉన్నాను. నాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా కూడా నాకు ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారు. దీనికి నిదర్శనం టీడీపీ సర్పంచ్ ఉన్నప్పుడు గెలిచాను. అదేవిధంగా బాగా గాలి వీసేటువంటి 2014లో జనసేన టీడీపీ పొత్తులో కూడా అప్పుడు ఉన్నటువంటి టైంలో కూడా మరి వ్యక్తిగతంగా నాకు కొంతమంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా నాకు వ్యక్తిగతంగా ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత శాతం. మరి ఈ రకంగా కూడా నా గెలుపుకి అన్ని పార్టీల వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఆమోదిస్తారు. ఏ నియోజకవర్గంలో వెళ్ళినా ఏ మండలంలో వెళ్ళినా మరి అలాంటిదే నా గెలుపు కారణం అని కూడా నేను ఎదుటి వ్యక్తులు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మాట్లాడే వ్యక్తిని కాదు. అలా అని పార్టీకి నమ్ముకున్న వ్యక్తి నన్ను నమ్మించిన వ్యక్తికి కూడా విధేయతలు ఎక్కడా కూడా తగ్గించకుండా ఆ పార్టీకి విధేయుడిగా నన్ను నా కుటుంబానికి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని నేనని కూడా మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సార్ అట్లాగే మీరు 4వ లిస్ట్ ఏదైతే ఉందో తిరువూరుకు సంబంధించి లిస్టులో మీ పేరు లేకపోతే ఆ తర్వాత పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారనేది మీ కేడర్ చెబుతాను. ఏం చెప్తారు రాజీనామా అంశం మీ ఎమ్మెల్యే పదవి? మా యొక్క కేడర్తో మాట్లాడి నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చర్చించి నా నిర్ణయం 2 రోజులు 3 రోజులు అవనాయి. నా నిర్ణయం అనేది మళ్ళీ మీ అందరూ కూడా పిలిచి మరి ఇక్కడే తెలియజేస్తానని కూడా మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను. సార్ అటు చివరిగా తిరువూరు నుంచి వెళ్తారా ముందుకి, మీ స్వస్థలం పామర్ నుంచి నెక్స్ట్ ఈ వ్యవహారం అనేది మీ రాజకీయ వ్యవహారం ఉంటుందా అనేది ఒక క్లారిటీ. అది 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి కూడా నేను తెలియజేస్తాను మీకు. ఇది మొత్తంగా ఎంపీ కేసినేని నాని వైసీపీలోకి చేరే సమయంలో పెట్టిన కండిషన్లో భాగంగానే ఒక 6 నెలల నుంచే తనకు టికెట్ ఇవ్వకుండా ప్లాన్ ప్రకారం చేశారని చెప్పి అయితే రక్షణ నిధి ఎమ్మెల్యే అయితే చెప్తున్నారు. అదేవిధంగా 2 రోజుల్లో తన కార్యాచరణ ఉంటుంది. టీడీపీలోకి వెళ్లే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అనేది 2 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పి అయితే ఎమ్మెల్యే రక్షణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.